ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. ఈరోజు సద్గురువారం సాకార్ మురళిలో బాబా ముఖ్యంగా మనకు నష్టు మూహ ఎట్లా అయ్యేది చెప్తారు. అంటే లాస్ట్ లెసన్ ఏమి నష్టు మూహ ఎట్లా
అయ్యేది నష్టమోహ దాని ఇట్లా ప్రాక్టీస్ చేసేది. వినండి, బాబా చెప్తారు, मीठे बच्चे इस शरीर से जीते जी मरने के लिए अभ्यास करो. मैं भी आत्मा, तुम भी आत्मा. इस अभ्यास से ममत्व निकल जाएगा. అంటే బాబా చెప్తారు, మీఠే బచ్చి, ఈ శరీరంలో మనం ఉండి కూడా దీంట్లో లేనట్టుగా అనుభవం చేయాలి. ఇది అభ్యాసం చేయాలి. నేను ఒక ఆత్మ, అందరూ ఎవరిని మనం చూస్తామో వాళ్ళని ఆత్మ అని చూసేది అభ్యాసం చేయాలి. అప్పుడు ఎవరిపైన మనకు మోహం ఉండదు, వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, సబ్సే ఊంచీ మంజిల్ కౌన్సీ హై అంటే అన్నిటికంటే శ్రేష్టమైన లక్ష్యం ఏది? ఉస్ మంజిల్ కో ప్రాప్త్ కర్నే కే లియే करने वालों की निशानी क्या होंगी అంటే ఆ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునే నిశాని ఏముంటుంది? ఆన్సర్, सभी देहदारियों से ममत्व टूट जाए, सदा भाई भाई की स्मृति रहे, यही है ऊंची मंजिल. అంటే అన్నిటికంటే చాలా పెద్ద లక్ష్యం, గమ్యం ఏమంటే ఈ ఏ దేహదారి పైన కూడా మనకు కొంచెం కూడా మోహం ఉండకూడదు. సదా ఇదే స్మృతి ఉండాలి, నేను ఆత్మ, ఫలానా ఆత్మ, ఆత్మ ఆత్మ సహోదర భావన ఉండాలి. ఇది చాలా శ్రేష్టమైన లక్ష్యం గమ్యం. इस लक्ष्य पर वही पहुंच सकते हैं, इस मंजिल पर वही पहुंच सकते हैं जो निरंतर देही अभिमानी बनने का अभ्यास करते हैं. अगर देही अभिमानी नहीं तो कहीं न कहाँ फंसते रहेंगे, या अपने शरीर में या किसी न किसी मित्र संबंधियों के शरीर में. అంటే ఈ గమ్యస్థానానికి పోయి చేరాలంటే మనం నిరంతరంగా ఆత్మ అభిమాని స్థితి అభ్యాసం చేయాలి. ఒకవేళ దేహీ అభిమాని కాలేదు అనుకోండి, అంటే ఆత్మ అభిమాని స్థితి రాలేదంటే ఎక్కడో ఒక చోట్ల మనం ఇరుక్కుని పోదాం. ఒకట మన దేహం పైన మనకు అటాచ్మెంట్ ఉంటుంది, లేదంటే మిత్ర సంబంధుల పైన మన బుద్ధి పోతూ ఉంటుంది, వాళ్ళ శరీరం పైన ఆకర్షణ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. तो उन्हें कोई भी बात अच्छी नहीं, उन्हें कोई भी बात अच्छी लगेगी, या कोई का शरीर, तो उन्हें कोई की बात अच्छी लगेगी या कोई का शरीर अच्छा लगेगा. ऊंची मंजिल पर पहुंचने वाले जिस्म से प्यार नहीं कर सकते, उनका शरीर का भान टूटा हुआ होगा. అంటే ఎవరు ఆత్మాభిమాని కాలేదు, దేహాభిమానిలా ఉంటారు, వాళ్ళకు కొందరు మాట బాగుంటుంది, కొందరు శరీరాన్ని చూస్తే బాగుంటుంది, ఏదో ఒక అట్రాక్షన్లో వచ్చేస్తారు. వాళ్ళు ఈ శ్రేష్ఠ లక్ష్యాన్ని చేరుకునేది కష్టం. వాళ్ళు దేహం పైన ప్రీతి ఉంటే ఈ శ్రేష్ఠ లక్ష్యాన్ని చేరుకోరు. అయితే శ్రేష్ఠ లక్ష్యం పెట్టుకునే వాళ్ళు, ఆ గమ్యస్థానానికి పోయి చేరాలని లక్ష్యం పెట్టుకునే వాళ్ళు, వాళ్ళకు ఈ దేహం పైన కొంచెం కూడా ప్రీతి ఉండదు. వాళ్ళకు శరీరాన్ని భానం పూర్తిగా వెళ్ళిపోయి ఉంటుంది, దేహభానం. ఓం శాంతి. रूहानी बच्चों को कहते हैं, देखो मैं तुम सभी बच्चों को आप समान बनाने आया हूँ. अभी बाप आप समान बनाने कैसे आएंगे? वो तो निराकार है. कहते हैं निराकार हूँ, तुम बच्चों को आप समान अर्थात निराकारी बनाने, जीते जी मरना सिखाने आया हूँ. बाप अपने को भी आत्मा समझते हैं ना, तो इस शरीर का भान नहीं है. ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలు చెప్పారు చూడండి,
నేను మిమ్మల్ని నా సమానం చేసానికి వచ్చినాను. తండ్రికి తన సమానం అన్న ఎట్లా చేస్తారు? తండ్రికి నిరాకారు కదా. చెప్తారు, నేను నిరాకార అయినాను, మీ బిడ్డలను కూడా నా సమానంగా నిరాకారం చేసానికి వచ్చినాను. అంటే ఈ శరీరంలో ఉండి కూడా మన ఆత్మ అభిమాని అయ్యేసి ఈ శరీరం నుంచి చనిపోయినట్టుగా అనుభవించారు. అది నేర్పించేదానికే వచ్చినారు బాబా. బాప్ అప్నే కో భీ ఆత్మ సమజ్తే హై. అంటే తండ్రి తాను కూడా ఆత్మాభిమానిలా ఉంటారు. దేహభానం కొంచెం కూడా లేదు, దేహమే లేదు బాబా. शरीर में रहते हुए भी शरीर का भान नहीं है. ఈ దేహంలో ప్రవేశం అవుతారు శివ బాబా, అయితే కూడా దేహ భానం లేదు. तो ये शरीर उनका तो है नहीं. ఈ శరీరం బాబాది కాదు కదా, శివ బాబాది కాదు, బ్రహ్మ బాబాది. तो तुम बच्चे भी इस शरीर का भान निकाल दो. మనకు కూడా బాబా చెప్తారు, ఈ దేహ భానం తీసేయండి, వదిలేయండి. तुम आत्माओं को ही मेरे साथ चलना है. ఈ దేహ భాన వదిలేయండి, ఎందుకంటే మీరు ఆత్మని నా వెంట రావాలి అని చెప్తారు బాబా. ये शरीर जैसे मैंने लोन लिया है वैसे आत्माएं भी लोन लेती है पार्ट बजाने के लिए. శివబాబా చెప్తారు, ఏ విధంగా నేను ఈ శరీరాన్ని లోన్ తీసుకున్నాను, అట్లా మీరు కూడా ఆత్మ లోన్ తీసుకున్నారు పార్ట్ చేసాని కోసమే. శరీరం మనది కాదు. तुम जन्म जन्मांतर शरीर लेते आए हो. अभी जैसे मैं जीते जी इस शरीर में हूँ, परंतु मैं हूँ तो न्यारा अर्थात मारा हुआ. मरना शरीर छोड़ने को कहा जाता है. అంటే బాగా చెప్తారు, జన్మ జన్మాంతరంగా మీరు శరీరం తీసుకొని వచ్చినారు. ఏ విధంగా నేను చైతన్య జ్యోతి శివ బాబా అయినా ఈ శరీర భానం లేదు. బాబా శరీరంలో వచ్చినా కూడా దీని నుంచి వేరేగా ఉంటారు. అంటే ఆత్మ శరీరం వేరే అయితే ఏమర్థం? చనిపోయింది దీని అర్థం కదా. చనిపోయేదంటే శరీరాన్ని వదిలేసేది దీని అర్థం. మనం కూడా ఇప్పుడు ఈ శరీరంలో ఉండి కూడా ఈ శరీరం నుంచి చనిపోయినట్టుగా అనుకోవాలి. దేహభానం ఉండకూడదు. నేను కూడా ఒక ఆత్మ, మీరు కూడా ఒక ఆత్మ. మీకు నేను నా వెంట పిలుచుకుపోయేదానికి వచ్చినాను. ఇక్కడే కూర్చుంటారా, నా వెంట వస్తారా అని బాబా అడుగుతారు. तुमको भी मेरे साथ चलना है या यहाँ ही बैठना है అడుగుతారు బాబా. మీరు కూడా నా వెంట వస్తారా లే ఇక్కడే కూర్చుంటారా అట్లా. तुम्हारा इस शरीर में जन्म जन्मांतर का मोह है. जैसे मैं अशरीरी हूँ, तुम भी जीते जी अपने को अशरीरी समझो. శివబాబు చెప్తారు, మీకు శరీరం పైన జన్మ జన్మాంతరాన్ని మోహం ఉంది. అయితే నేను ఏ విధంగా అశరీరిగా ఉన్నాను, అట్లా మీరు కూడా ఈ శరీరంలో ఉండి కూడా అశరీరి ఆత్మ అని అనుకోండి. హమ్కో అభి బాబాకే సాత్ జానా హై. నేను ఇప్పుడు బాబా వెంట పోవాలి అట్లా అని అశరీరి అయ్యి ప్రాక్టీస్ చేయండి. జైసే బాబా కా ఏ పురానా శరీర్, తుమ్ ఆత్మాओं का भी ये पुराना शरीर है. పురానీ జూతి కో छोड़ना है. బాగుతారు ఏ విధంగా ఇప్పుడు ఆత్మ అంటే బాబా ఈ పాత శరీరంలో ప్రవేశమైనారు. మనం కూడా ఆత్మ ఈ పాత శరీరంలో ఉన్నాం. పాత షూస్ పైన ఎవరికి ప్రీతి ఉంటుంది? వదిలేయండి. ఈ పాత షూస్ స్లిప్పర్ని వదిలేయాలి. జైసే మేరే ఇస్మే మమత్వ నహీ హై, తుమ్ భీ ఇస్ పురానీ జూతి సే మమత్వ నికాల్. బాబా చెప్తారు, నాకెట్లా ఈ పాత దీనిపైన కొంచెం కూడా మోహం లేదు, అట్లా మీరు కూడా మీ పాత షూస్ పైన మోహాన్ని తీసేయండి. షూస్ అయినా చెప్పచ్చు, స్లిప్పర్ అయినా చెప్పచ్చు. ఈ శరీరం తో తుమ్కో మమత్వ రఖనేకి ఆదత్ పడి హుయి హై. అయితే మీకు మోహం పెట్టుకునే అలవాటు వచ్చేసింది.
हमको आदत नहीं है. शिव బాబాకు మోహాన్ని అలవాటు లేదు, ఎప్పుడు పైనే ఉంటారు. మే జీతే జీ మరా హువా, తుమ్కో భీ జీతే జీ మర్నా హై. శివ బాబా చైతన్యం శరీరంలో వచ్చినా కూడా డిటాచ్గా ఉంటారు. మనం కూడా ఈ శరీరం నుంచి చనిపోయినట్టుగా డిటాచ్ అయిపోవాలి శరీరం నుంచి. मेरे साथ चलना है तो अभी ये प्रैक्टिस करो. शरीर का कितना भान रहता है बात मत पूछो. शरीर रोगी हो जाता है तो भी आत्मा उसको छोड़ती नहीं. इससे ममत्व निकालना पड़े. శివావు చెప్తారు, మీరు నా వెంట రావాలంటే ఇది ప్రాక్టీస్ చేయండి. ఆత్మాభిమాని అయ్యి శరీరం నుంచి డిటాచ్ అయ్యేదాన్ని. శరీరం పైన ఎంత ప్రీతి ఉంది, బాగా చెప్తారు, చాలా ప్రీతి ఉంది, అడగనే ఉంది. శరీరానికి ఏమైనా రోగం వచ్చేసిందంటే ఆత్మకు దాన్ని వదిలిపోయేది కూడా కష్టంగా ఉంది. అంత ప్రీతి ఎక్కువైపోయింది శరీరం పైన, మోహం ఎక్కువైపోయింది. మనం ఇప్పుడు బాబా వెంట పోవాలన్నా లేదా? అవశ్యంగానే పోవాలి. అందుకే మనం ఈ శరీరం నుంచి న్యారాగా ఉండేది అభ్యాసం చేయాలి, డిటాచ్ అయ్యి ఉండేది అభ్యాసం చేయాలి. దీన్నే చెప్తారు జీతే జీ మరణా అట్లా అని. సో మనం ఇంటి తలంపు చేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి నేను ఆత్మ వచ్చినాను, నేను ఆత్మ అక్కడే వాపస్ పోవాలి. ఈ దేహ భావన వదిలేసి మనం జన్మ జన్మాంతరంగా శరీరంలో ఉండి వచ్చినాం. అందుకోసమే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు దేహ భావన వదిలేసాను. జీతే జీ మరణా పడతా బాబా చెప్తారు. శరీరంలో ఉండి కూడా చనిపోయినట్టుగా అనుభవం చేయాలి. మేతో ఇస్మే ఆతా హీ టెంపరీ. అయితే బాబా వచ్చేది టెంపరీగా వస్తారు. तो मर करके चलने से अर्थात अपने को आत्मा समझ करके चलने से कोई भी देहदारी में మమత్వ నహి రహేగా. అంటే నేను ఈ శరీరం నుంచి చనిపోయినాను అనుకోండి, అంటే ఆత్మని అనుకుంటే, ఆత్మని అనుకొని నడుస్తూ ఉంటే ఏ దేహదారి పైన కూడా మనకు కొంచెం కూడా మోహం ఉండదు. అక్సర్ కర్కే కిసీ న కిసీ కా किसी में मोह हो जाता है, बस उसको देखने बिगड़ रह नहीं सकते. ये देहदारी की याद एकदम उड़ा देनी चाहिए, क्योंकि बहुत बड़ी मंजिल है. खाते पीते जैसे कि इस शरीर में है ही नहीं. బాగా చెప్తారు, జాస్తి పోదే మనుషులకు అంటే మన బిడ్డలకు కూడా ఎవరో ఒకరి పైన మోహం వచ్చేస్తుంది. బస్ వాళ్ళని చూడకుండా ఉండేదానికి లేదు. ఎవరి పైన మోహం ఉందో వాళ్ళని చూడకుండా ఉండేదానికి లేదు. సో దేహదారి తలంపున ఇప్పుడు మనం వదిలేయాలి. ఇది చాలా పెద్ద అంటే పెద్ద మంజిల్, అంటే గమ్యం మన జీవనంలో లక్ష్యం. తింటూ తాగుతూ ఈ శరీరంలో నేను లేనే లేదు అట్లా అనుకోవాలి. ఏ పనైనా చేస్తూ ఉంటే కూడా నేను శరీరం కాదు, నేను ఆత్మ, పక్కా ప్రాక్టీస్ చేయాలి. ये अवस्था पक्की करनी है, तभी 8 रतन की माला में आ सकते हैं. ఆత్మాభిమాని ఎంత పక్కాగా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే 8 వాణి ఉండే మాలలో వస్తాం, మనం అష్టరత్నంలో వస్తాం. मेहनत बिगर थोड़ी ऊंच पद मिल सकता. శ్రమ కొంచెం కూడా లేదంటే, ప్రయత్నమే లేదు, పురుషార్థమే లేదంటే శ్రేష్ఠ పదవి ఎట్లా వస్తుంది? సో జీతే జీ देखते हुए समझे कि मैं तो वहाँ का रहने वाला हूँ. సదా బుద్ధిలో ఇదే ఉండాలి. ఏం చూసినా సరే మనసులో ఉండాలి, అనుకోవాలి నేను పరంధామ నివాసి అట్లా అని. ఇక్కడ ఉండే వాళ్ళకి పరంధామ నుంచి వచ్చిన. जैसे बाबा इसमें टेम्परेरी बैठा है, ऐसे अभी हमको भी घर जाना है. जैसे बाबा का ममत्व नहीं, वैसे हमको भी इसमें ममत्व नहीं रखना है. బాబా చెప్తారు, ఏ విధంగా బాబా టెంపరీగా ఈ శరీరంలో వచ్చినారు, ఎప్పుడు ఇంట్లో ఉంటారు,
నేను అక్కడ ఉండే వాళ్ళనే వస్తా అనుకుంటారు. అట్లా మనం కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, టెంపరీ, ఇప్పుడు ఇంటికి పోవాలి. సో బాబాకి ఎట్లా మోహమే లేదు, అట్లా మనకు కూడా దేనిపైన, ఈ శరీరం పైన కూడా మోహమే ఉండకూడదు. బాబా ఈ శరీరంలో కూర్చొని చెప్తారు, రావాల్సిందిగా ఉంది బాబా మన కోసం, అంటే మనకు అన్నీ వివరంగా చెప్పేదానికోసం బాబాకు ఈ శరీరంలో రావాల్సిందిగానే ఉంటుంది. ఇప్పుడు బాబా చెప్తారు, మీరు వాపస్ ఇంటికి పోవాలి. అందుకోసం ఏ దేహదారి పైన కూడా కొంచెం కూడా మోహం ఉండకూడదు. ఈ ఫలానా చాలా బాగున్నారు, ఎంతో స్వీట్గా ఉన్నారు, ఎంత బాగా కనిపిస్తారు, ఇదంతా బుద్ధిలో ఉండకూడదు. ఇదంతా ఆత్మ అని కదా అనుకుంటుంది. ఆత్మ బుద్ధిలో వాళ్ళ శరీరాన్ని చూసి ఆకర్షణ అయిపోయి ఉంటుంది. బాబా చెప్తారు, శరీరాన్ని చూడద్దు, ఆత్మని చూడండి. శరీరాన్ని చూస్తే మనం దాంట్లో ఇరుక్కుని పోదాం, అంటే మోహం వచ్చేస్తుంది, ఆకర్షణ వచ్చేస్తుంది బాగుండే శరీరాన్ని చూస్తే. ఆ కొంచెం కూడా దేంట్లో ఇరుక్కుని పోకూడదు. ఇది చాలా పెద్ద గమ్యం. మన జన్మాంతరంగా ఈ పాత శరీరం పైన ఎంత అటాచ్మెంట్ ఉండింది, బాబాకు కొంచెం కూడా అటాచ్మెంట్ లేదు. అందుకే బాబా మనకు నేర్పించేదానికి వచ్చినారు, ఇట్లా డిటాచ్ అయ్యేదిని నేర్పించేదానికి వచ్చినారు. తండ్రి స్వయం చెప్తారు, నేను ఇప్పుడు ఈ శరీరంలో ఇరుక్కొని పోను, ఎందుకంటే నేను పరంధాం నుంచి వచ్చినాను, మీరు మీ శరీరంలో ఇరుక్కొని పోయినారు, అంటే ఆకర్షణ అయిపోయి అటాచ్మెంట్లో వచ్చేసి ఉన్నారు. నాకు లేదు, నేను మిమ్మల్ని విడిపించేదానికి వచ్చినాను, మోహ నుంచి విడిపించేదానికి వచ్చినాను చెప్తారు బాబా. మీరు 84 జన్మ పూర్తి తీసుకున్నారు, ఇప్పుడు శరీర భావన వదిలేయండి, దేహ భావన వదిలేసిపోవాలి, దేహీ అభిమాని అయ్యేసి ఉండాలి. అది లేదంటే మనకు ఎక్కడో ఒక ప్లేస్లో అటాచ్మెంట్ వచ్చేస్తుంది, మోహం వచ్చేస్తుంది, ఇరుక్కుని పోదామని. కొందరిది వాళ్ళ మాటలు బాగుంటుంది, కొందరు శరీరం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇరుక్కుని పోదాం. ఇంట్లో కూర్చుంటే కూడా వాళ్ళ తలంపు వస్తూనే ఉంటుంది, ఎవరిపైన మనకు ఆకర్షణ ఉంటుందో వాళ్ళ తలంపు వస్తూ ఉంటుంది. అంటే ఈ దేహం పైన ప్రీతి ఉంటే మనం ఓడిపోదాం, అర్థమైందా? దేహం పైన మాత్రం ప్రీతిలే ఆకర్షణ ఉంటాయి, వేరే వాళ్ళ దేహం పైన కూడా ఆకర్షణ ఉంటాయి, మనం ఓడిపోదాం. ఇట్లా ఇది చాలా పెద్ద చెడ్డ అలవాటు. అయితే బహుత్ ఖరాబ్ హో జాతే. చాలామందికి వేరే వాళ్ళపైన ఆకర్షణ అయ్యి చెడిపోతారు. బాప్ कहते हैं स्त्री पुरुष का संबंध छोड़ अपने को आत्मा समझो, ये भी आत्मा हम भी आत्मा. आत्मा समझते समझते शरीर का भान निकलता जाएगा. శివబాబు చెప్తారు, భార్య భర్త అని సంబంధాన్ని వదిలేయండి, ఆత్మ అని అనుకోండి. వీడు కూడా ఆత్మ, నేను కూడా ఆత్మ. ఆత్మ అని అనుకునే ఉంటే ఈ దేహ భావం నుంచి మనం ఫ్రీ అయిపోతాం, देह भान వెళ్ళిపోతుంది. बाप की याद से ही विकार विनाश होगा. इस बात पर तुम अच्छी तरह से विचार सागर मंथन कर सकते हो. శివబాబా తలంపులో ఉంటే మాత్రమే వికారం వినాశం అవుతుంది. ఈ విషయం పైన మీరు చాలా బాగా విచార సాగర్ మంథన్ చేయండి. విచార సాగర్ మంథన్ చేయలేదంటే మనకు ఆ ఇంట్రెస్ట్ రాదు, దేహీ అభిమాని అయ్యే ఇంట్రెస్ట్. సో ఇది పక్కా అయిపోవాలి. ఏమి నేను బాబా దగ్గర పోవాలి, అవశ్యంగా పోవాలి. ముఖ్య మాట శివబాబా తలంపు చేయాలి. 84 జన్మాన్ని చక్రం పూర్తి అయిపోయింది, మళ్ళీ సత్యుగ నుంచి స్టార్ట్ అయిపోతుందా లేదా? సో ఈ పాత దేహం పైన మనకు కొంచెం కూడా మోహం ఉండకూడదు, తీసేయాలి.
దీంట్లో ఇరుక్కుని పోకూడదు. మన శరీరం అయినా సరే, వేరే మిత్ర సంబంధుల శరీరంలో అయినా సరే అటాచ్మెంటే ఉండకూడదు. ఉంటే ఆ ఇరుక్కుని పోదారు. మనకు ఎవరిపైన కూడా మనసు పోకూడదు. అంటే మనసులో ఎవరిపైన ఆకర్షణ ఉండకూడదు. స్వయం ఒక ఆత్మను అనుకొని శివబాబా తలంపు మాత్రమే చేస్తూ ఉండాలి. నేను కూడా ఆత్మ నిరాకార్, నా తండ్రి కూడా నిరాకార్. అర్ధకల్ప నుంచి మన భక్తి మార్గంలో తండ్రి తలంపు చేస్తూ ఉంటాం. హే ప్రభు, హే ఈశ్వరుని చెప్పి మరి శివలింగాన్ని ముందు కూర్చొని మనం తలంపు చేస్తూ ఉంటామా లేదా? శివలింగాన్నే మనం కంటి ముందు చూస్తూ ఉంటాం. దాని ముందు కూర్చొని హే ప్రభు అని పిలుస్తూ ఉంటాం. దేదారికో హే ప్రభు అని చెప్పమ్మని. నిరాకారుని మాత్రమే లింగం ముందు కూర్చొని హే ప్రభు అని హే ఈశ్వరుని పిలుస్తూ. ఇప్పుడు శివాలయం పోదారు కదా, సో అక్కడ ఏముంది? శివాలయంలో పరం పిత పరం ఆత్మని అనుకొని పూజ చేస్తారు శివలింగాన్ని. శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ ఒక్కరే అయినారు. ఒక్కరిని మాత్రమే భగవాన్ని చెప్పేది నిరాకార్. సో శ్రేష్టాది శ్రేష్ఠ అంటే పరంధామ్ నుంచి వచ్చారు, పరంధామ్ నివాసి. ఎట్లా పరమాత్మ ఎంతో శ్రేష్టం, వాళ్ళు ఉండే స్థానం కూడా పరంధామ్ చాలా శ్రేష్టం, అతి శ్రేష్టం. భక్తిలో మొదట్లో మనం అవ్యభిచారి భక్తి చేసామంటే ఒక్కరిదే భక్తి చేసాం. తర్వాత వ్యభిచారి భక్తి అయిపోయింది. సో తండ్రి గడి పదే మనకు చెప్తూ ఉన్నారు, మీరు శ్రేష్ఠ పదవి తీసుకోవాలంటే ఇది ప్రాక్టీస్ చేయండి. దేహ భావన వదిలేసేయండి, బాబా తలంపు చేయండి. సన్యాసులు కూడా వికారాన్ని వదిలేస్తారా లేదా? మొదట్లంతా సన్యాసులు కూడా సతో ప్రధానిగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా తమో ప్రధాన్ అయిపోయినారు. సో సతో ప్రధాన్ ఆత్మ ఆకర్షణ చేస్తుంది. అపవిత్ర ఆత్మల్ని ఆకర్షణ చేస్తుంది పవిత్ర ఆత్మ. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. పవిత్రత ఉంటే అట్రాక్షన్ ఉంటుంది. మనం ఇప్పుడు పూర్తి సతో ప్రధానం కావాలి. వేరే వాళ్ళపైన ఆకర్షణ కాకూడదు. వికారి ఆత్మల పైన వాళ్ళే పునర్జన్మలో వాళ్ళు వస్తారు. పవిత్రంగా ఉండే దానివల్ల ఆత్మ, సన్యాసి ఆత్మ కూడా అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళకు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ ఎట్లా అవుతారు? అది ఆ పవిత్ర ఆత్మ పైన ఉండే అట్రాక్షన్. సో ఎంత పవిత్రత ఉంటుందో అంత ఎక్కువగా శక్తి ఉంటుంది, అంతమంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకు. సో ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నారు? తండ్రి మాత్రం సదా పవిత్ర, ఎవర్ ప్యూర్ అని చెప్తారు. మళ్ళీ గుప్తంగా ఉన్నారు శివబాబా. అయినా కూడా లింగ రూపంలో ఎంత ఆకర్షణ చేస్తారు శివబాబా. సదా పవిత్ర, డబుల్ ఉన్నట్టు. అంటే అంత శక్తి అంతా శివబాబా, బ్రహ్మ బాబాకు కూడా శక్తి ఉంది, పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఈ ఒక్క శరీరంలో ఇద్దరు ఉన్నారు. మనందరూ ఆకర్షణ అయిపోయి వచ్చిన శివబాబా పైన. సో వీళ్ళ వాస్తవంగా ఆకర్షణ చేసేది సర్వశక్తివాన్ శివబాబా. స్టార్టింగ్లో కూడా तो शुरू में भी तुमको कितने कशिश की उसने कशिश की है. స్టార్టింగ్లో కూడా శివబాబానే ఇంతమందిని ఆకర్షణ చేసినారు. ఎంతమంది వచ్చేసినారు? इस ब्रह्मा ने नहीं, क्योंकि ये तो वो तो ఎవర్ ప్యూర్ है శివబాబా. అంటే బ్రహ్మ కాదు ఆకర్షణ చేసింది, శివబాబా అందరిని ఆకర్షణ చేసినారు. ఎందుకంటే సదా పవిత్రంగా ఉన్నారు, సదా పవిత్ర ఆత్మ, పరం పవిత్ర. तुम कोई इनके पीछे नहीं भागी. तो ये कहते हैं मैं तो सबसे जास्ती पूरा 84 जन्म
ప్రవృత్తి మార్గ్ మే రహ. అంటే మనం శివబాబా కోసమే ఇక్కడ వచ్చినాం, కానీ దేదారి కోసం లేదు. బ్రహ్మ బాబా చెప్తారు, నేనేమో పూర్తిగా 84 జన్మ ప్రవృత్తి మార్గంలో ఉన్నాను. ఏతో తుమ్కో కీంచిన సకి. బ్రహ్మ ఆత్మ కాదు మన అట్రాక్ట్ చేసింది, శివబాబా ఆత్మ మనని ఆకర్షణ చేసినారు ఇక్కడ వచ్చేదానికోసం. తో బాప్ कहते हैं मैंने इनको खींचा. శివబాబా చెప్తారు, నేను బ్రహ్మ ఆత్మనే ఆకర్షణ చేశాను. बल सन्यासी पवित्र रहते हैं, परंतु मेरे जैसे पवित्र कोई भी नहीं हो सकते, कोई भी होंगे नहीं. అంటే శివబాబు చెప్తారు, సన్యాసులు ఎంత పవిత్రంగా ఉంటే ఏమి, అంటే నా అంత పవిత్రంగా ఎవరు ఉన్నారు. అందుకే నా పైన ఆకర్షణ అయిపోయినారు బ్రహ్మ బాబాకి ఆత్మ. అందరూ మనం కూడా బ్రహ్మ బాబా పైన కాదు, శివబాబా పైన ఆకర్షణ అయింది. तो वो तो सब भक्ति मार्ग के श्लोक आदि सुनाते. मैं आकर तुमको सब वेद शास्त्रों का सार सुनाता हूँ. ఆ సన్యాసులేమో భక్తి మార్గాన్ని శాస్త్రాలు వినిపిస్తారు. అయితే శివబాబా వచ్చి సర్వవేద శాస్త్రాలది సారం చెప్తారు, వినిపిస్తారు. चित्र में भी दिखाया है, विष्णु की नाभि से ब्रह्मा निकला, फिर ब्रह्मा की हाथ में शास्त्र दिखाया. చిత్రంలో చూపించినారు భక్తి మార్గంలో విష్ణు నాభి నుంచి బ్రహ్మ వచ్చినారు. అయితే బ్రహ్మ చేత వేద శాస్త్రాలు ఉంది. అంటే శివబాబా బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాన్ని రహస్యం చెప్తారు, సారం చెప్తారు. అవి విష్ణుతో బ్రహ్మ ద్వారా శాస్త్రం కా సార్ సునాతేనే. అంటే విష్ణు కాదు చెప్పేది వేద శాస్త్రాన్ని సారం, బ్రహ్మ ద్వారా శివబాబా చెప్తారు. वो तो विष्णु को भी भगवान समझ लेते. మనుషులేమో విష్ణువును కూడా భగవాన్ అనుకునేసారు. बाप समझाते हैं, मैं इन ब्रह्मा द्वारा सुनाता हूँ, मैं विष्णु द्वारा थोड़ी समझाता हूँ. कहाँ ब्रह्मा कहाँ विष्णु. శివబాబా చెప్తారు, నేను ఈ బ్రహ్మ ద్వారా మీకు వినిపిస్తున్నాను, విష్ణు ద్వారా కాదు. బ్రహ్మ ఎక్కడ, విష్ణు ఎక్కడ? విష్ణు ఉండేది సత్యుగంలో, బ్రహ్మ ఇప్పుడు. సో శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా వినిపిస్తారు, విష్ణు ద్వారా కాదు. తో బ్రహ్మసు విష్ణు బంతే. ఈ బ్రహ్మనే మరి విష్ణు అవుతారు. మరి 84 జన్మ అయిన తర్వాత సంఘంలో బ్రహ్మ అయిపోతారు, అదే ఆత్మని. సో ఇదన్నీ కొత్త విషయాలు బాబా మనకు చెప్తారు. ఎంత వండర్ఫుల్ మాటలు, అర్థం వేరే వాళ్ళకి కూడా మనం చెప్పాలి. अभी तो बाप कहते हैं बच्चे, जीते जी मारना है, तुम शरीर में జీతే జీ అవునా. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు మీరు శరీరంలో ఉండి చనిపోవాలి. మీరు ఇప్పుడు శరీరంలో ఉన్నారు కదా, దీని నుంచి డిటాచ్ కావాలి. ఇప్పుడు మనం అనుకోవాలి, నేను ఒక ఆత్మ అట్లా. సో నేను బాబా వెంట చేరి ఇంటికి పోతున్నాను. ఆత్మని కదా పోతుంది, శరీరాన్ని ఇక్కడ వదిలేసి. ఈ శరీరం కానీ ఏమీ మనం తీసుకుపోం మన వెంట. సో ఇప్పుడు బాబా వచ్చినారు. సో కుచ్తో నయి దునియా మే ట్రాన్స్ఫర్ కర్ దే. అంటే అన్నీ మన దగ్గర ఏమంతా ఉందో, సామాన్లు కానీ డబ్బులు కానీ ఏమైనా, అదంతా కొత్త ప్రపంచానికి కోసం ట్రాన్స్ఫర్ చేయాలి. శివబాబా వచ్చినారు కదా, బాబా దగ్గర ఇచ్చేస్తే అన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఇస్తారు. మనుషు దాన్ పుణ్య ఆది కర్తే హై దూసరే జన్మే పానీ కే లియే. అందుకే మనుషులందరూ దాన పుణ్యం ఎందుకు చేస్తారంటే ఇంకొక జన్మలో ప్రాప్తి చేసుకునే కోసం. మనం కూడా ఇప్పుడు కొత్త ప్రపంచానికి కోసం అన్నీ చేసేది బాబాకి ఇచ్చేస్తాం. కొత్త ప్రపంచంలో అన్నీ దొరుకుతుంది, ఇప్పుడు ఏం చేస్తాం అది. तो ये भी करेंगे जो जिन्होंने कल्प पहले किया था. ఎవరు కల్ప ముందు చేసినారు వాళ్ళే చేస్తారు ఇప్పుడు కూడా. కమ్ జాస్తి బీ నహీ హోగా.
तुम साक्षी होकर देखते रहेंगे. कुछ कहने की भी दरकार नहीं रहती है. అంటే తక్కువ ఎక్కువ లేదు, ఎక్కువ తక్కువ, ఎవరు ఎంత చేసినారు ఏం చేస్తారు వాళ్ళకి అది గ్యారంటీ దొరుకుతుంది. మన సాక్షిగా ఉండి చూస్తాం ఎవరు ఏం చేస్తారు అని. ఎవరికి ఏమి చెప్పేది కూడా అవసరం లేదు, వాళ్ళు ఎంత చేసుకుంటారో అంత వాళ్ళకి దొరుకుతుంది. फिर भी बाप समझाते हैं जो कुछ भी करते हैं तो उसका भी అహంకార్ नहीं आना चाहिए. అయినా బాబా చెప్తారు మీరు ఇప్పుడు ఏమేమి చేస్తారో బాబా కోసం ఈశ్వరీయ సేవార్థం, దానిది అహంకారం రాకూడదు. కొందరు ఎన్ని లక్షలు చేస్తారు, కొందరు ఎన్ని లక్షలు చేస్తారు, అయితే అహంకారం రాకూడదు. हम आत्मा ये शरीर छोड़कर जाएंगी, वहाँ नई दुनिया में जाकर नया शरीर लेंगे. गाया भी जाता है राम गयो रावण गयो, सब परिवार, రావణ్ కా పరివార్ కితనా బడా హై. అంటే ఇప్పుడు మనకు బాగా ఇది అర్థమైంది, నేను ఆత్మ ఈ శరీరం వదిలేసిపోదాను, మరి కొత్త ప్రపంచంలో పోయేసి కొత్త శరీరం తీసుకుంటాను. అందుకే గాయన ఉంది. ఇప్పుడు రామాను వెళ్ళిపోతారు, రావణ్ వెళ్ళిపోతాడు, వాళ్ళ పరివారం వెళ్ళిపోతుంది. రావణ్ పరివారం ఎంత పెద్దగా ఉంది, అందరూ వినాశం అయిపోతారు, వెళ్ళిపోతారు పరంధాం ఆత్మ. तो तुम तो ముట్టి బార్దు అంటే మనం ఎంత ఇస్తాం, ఒక పిడిగడు బాబాకి ఇచ్చేస్తే బాబా మనకు అక్కడ అన్నీ ఇచ్చేస్తారు. సో ఏ సారా రావణ్ సంప్రదాయం. ఇప్పుడు ఇక్కడ ఉండేది కలియుగంలో అన్ని రావణ్ సంప్రదాయం. తుమారా రామ్ సంప్రదాయం కితనా థోడా 9 लाख. మనది రామ్ సంప్రదాయం ఎంత తక్కువ మంది, అక్కడ 9 లక్షలే. రావణ్ సంప్రదాయాలే ఎక్కువ మంది. తుమ్ ధర్తీకే సితారే హోనా, మా బాప్ और తుమ్ బచ్చే. బావ చెప్తారు మీరు ఈ భూమిలో ఉండే నక్షత్రాలు, తల్లి తండ్రి మరి బిడ్డలు ఉన్నారు. తండ్రి ఏమో జ్ఞాన సూర్యుడు, తల్లి ఏమో చంద్రుడు, మనందరూ బిడ్డలు నక్షత్రాలు. तो बाप बार बार बच्चों को समझाते हैं कि మర్జీవా बनने की कोशिश करो. తండ్రి గడి గడి మనకు చెప్తారు, పదే పదే చెప్తారు, మర్జీవా అయ్యేదానికి ప్రయత్నం చేయండి, పురుషార్థం చేయండి. అగర్ కిస్కో देखकर बुद्धि में आता है ये बहुत अच्छी है, बहुत मीठी समझाती है, ये भी माया का वार होता है. माया లాలచ్ దేతి హై. బాబా చెప్తారు ఒకవేళ మన బుద్ధిలో ఇది వస్తుంది అనుకోండి, వీళ్ళు ఎంత బాగున్నారు, ఎంత బాగా చెప్తున్నారు అట్లా అని. బాబా చెప్తారు ఇది కూడా మాయ మన బుద్ధికి లోభం ఇస్తూ ఉంది. ఎంత బాగున్నారు నీ బుద్ధి పోతుంది వాళ్ళ పైన. तो उनकी तकदीर में नहीं है तो మాయా సామ్నే ఆ జాతి హై. ఎవరికి అదృష్టం లేదో వాళ్ళ బుద్ధిలోనే ఇట్లా అంతా మాయ వచ్చేస్తుంది. ఎవరిపైన ఆకర్షణే కాకూడదు. మనం ఎంత బాగుండని మన ఆకర్షణ కాకూడదు. కితనీ బీ సమజావుతో గుస్సా లగేగా. వాళ్ళకి మనం ఒకవేళ చెప్తాం అనుకోండి ఇట్లా చేయకూడదు అని, వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ये नहीं समझते हैं कि ये देहाभिमान ही काम करा रही है. వాళ్ళకి ఇది తెలియలేదు, ఈ దేహాభిమానమే ఇట్లా ఆకర్షణలో తీసుకొస్తుంది ఎట్లా అని. అగర్ ज़्यादा समझाते हैं तो टूट पड़ते हैं, इसलिए प्यार से चलाना पड़ता है. ఒకవేళ మనం వాళ్ళకు ఎక్కువ చెప్పేదానికి పోతే వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండరు, నేను పోదాను అట్లా అని. అందుకే ప్రీతిగా వాళ్ళని నడిపించాల్సిందిగా ఉంది. కిసీ సే దిల్ లగ్ జాతా హై తో బాత్ మత్ పూచో, పాగల్ హో జాతే హై. ఎవరిపైన ఆకర్షణ అయిపోయినారంటే వాళ్ళు పిచ్చి అయిపోతారు వాళ్ళ పైన. మాయా ఏకదమ్ బేసమజ్ బనా దేతి హై. వాళ్ళని మాయ తెలివి లేని వాళ్ళుగా చేసేస్తుంది. అందుకే బాబా చెప్తారు ఇస్లే బాప్ कहते हैं कभी कोई के नाम रूप में नहीं फंसना है.
బాబా చెప్తారు, ఎవరు పేర్లో రూపంలో ఇరుకొని పోవద్దు, ఆకర్షణలోనే రావద్దు అని చెప్తారు బాబా. मैं आत्मा हूँ और एक बात जो विदेही है उनसे ही प्यार रखना है. నేను ఒక ఆత్మ, మరి ఒక్క తండ్రి ఎవరు దేహం లేని వాళ్ళు, వాళ్ళపైన మాత్రమే ప్రీతి పెట్టుకోవాలి. ఇదే ఫుల్ పురుషార్థం చేయాలి. कोई भी देह में ममत्व न हो, ఎవరు దేహం పైన కూడా మనకు మోహం కొంచెం కూడా ఉండకూడదు. ऐसे नहीं घर में बैठे भी ये ज्ञान देने वाली याद आता रहे, बड़ी मीठी है, बहुत अच्छी समझाती है. अरे मीठा तो ज्ञान है, मीठी आत्मा है, शरीर थोड़ी मीठा है, बात करने वाली भी आत्मा है. कभी भी शरीर पर आशिक नहीं होना है. బాగా చెప్తారు. ఇట్లా కాదు, ఇక్కడ క్లాస్లో వినిపోయిన తర్వాత ఇంట్లో పోయి కూర్చొని వాళ్ళు ఎంత బాగున్నారు, ఎంత బాగా మధురంగా చెప్పినారు, ఎంత బాగున్నారు అని అడుకోకూడదు. వాళ్ళది మాటలు ఎంత స్వీట్గా ఉంది. బాగా చెప్తారు, ఈ జ్ఞానం స్వీట్గా ఉంది, ఆత్మ స్వీట్గా ఉంది, కానీ శరీరం స్వీట్గా ఉందా? లేదు, శరీరం స్వీట్గా లేదు. సో ఆత్మనే కదా మాట్లాడేది, ఆత్మనే కదా చెప్పేది. ఎప్పుడు శరీరం పైన మాత్రం ఆకర్షణ కాకూడదు. ఇది పక్కా నిశ్చయం చేసుకోండి. ఎవరు ఎంత బాగా జ్ఞానం ఇచ్చినా వాళ్ళ శరీరాన్ని తలంపే చేయకూడదు. ఆజ్కల్ తో భక్తి మార్ग बहुत है. आनंदमयी माँ को भी माँ माँ करते याद करते रहते हैं. अच्छा, बाप कहाँ है? वर्षा तो बाप से मिलता है या माँ से? माँ को भी पैसा कहाँ से मिलेगा? सिर्फ माँ माँ कहने से ज़रा भी पाप नहीं काटेगा. बाप कहते माँ में कम याद करो, नाम रूप में नहीं फंसना है, और ही पाप हो जाएगा, क्योंकि बाप का नाफरमान वरदार बनते हैं. అంటే ఇప్పుడంతా భక్తి మార్గం ఎక్కువైపోయింది. ఒక మాతాజీ ఉన్నారు, వాళ్ళ పేరు ఆనందమయ్యి. అందరూ వాళ్ళ భక్తి చేసుకొని అమ్మ అమ్మ అని పిలిచి వాళ్ళ తలంపు ఎంతో చేస్తారు. సరే, అమ్మ ఉంది కానీ తండ్రి ఎక్కడ? తల్లి ఉంది, తండ్రి ఎక్కడ? తండ్రి దగ్గర ఉండి కదా మనకు ఆస్తి దొరికేది, ఆ అమ్మ దగ్గర లేదు. ఆ అమ్మకు కూడా పైసా ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఊరికే మా అమ్మ 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 అని చెప్తూ ఉంటే పాపం కొంచెం కూడా భస్మం కాదు. శివబాబు చెప్తారు, నా ఒకటి తలంపు చేస్తేనే పాపం భస్మ అయ్యేది. వేరే ఎవరి పేర్ల రూపంలో ఇరుక్కుని పోవద్దు. ఇరుక్కుని పోతే పాపం అయిపోతుంది. ఆ దేహదారి ఆనందమై ఆమె తలంపు చేస్తే కూడా పాపం అయిపోతుంది. మరి వాళ్ళు నాఫర్మాన్ వద్ద డిసోబీడియంట్ అయిపోతారు. बहुत बच्चे भूल गए, बाप समझाते हैं मैं तुम बच्चों को लेने आया हूँ, सो ज़रूर ले जाऊँगा, इसलिए मेरे को याद करो. చాలామంది బిడ్డలు మర్చిపోతారు. తండ్రి చెప్తారు, నేను మీ బిడ్డల్ని పిలుచుకుపోయేదానికి వచ్చినాను, మీరు నా వెంట రావాలి కదా, నేను గ్యారెంటీ పిలుచుకుపోతాను, అందుకే నా తలంపు చేయండి. एक मुझे याद करने से ही तुम्हारी पाप कटेंगे. నా ఒక్కడు తలంపు చేస్తే మాత్రమే మీ పాపం భస్మ అవుతుంది. भक्ति मार्ग में बहुतों को याद करते आए हो, परंतु बाप बिगर कोई काम कैसे होगा? భక్తి మార్గంలో ఎంతమందిని తలంపు చేసినారు. అయితే తండ్రి లేదంటే ఏ పనికి లాభం లేదు. వాళ్ళందరూ ఎవరు మనకి ఏం చేస్తారు? ఏమీ లేదు, పని జరగదు. బాప్ తోడి कहते हैं माँ को याद करो. తండ్రి ఏం చెప్పలేదు తల్లి తలంపు చెయ్యి అట్లా అని. తండ్రి చెప్తారు, నా తలంపు మాత్రమే చెయ్యండి. పతిత్ పావన్ నేనే అయినాను, వేరే ఎవరు లేదు, బ్రహ్మ బాబా కూడా కాదు. సో తండ్రి మనకు డైరెక్షన్ ఇస్తారంటే దాని ప్రకారం నడుచుకోవాలి. సో మనం తండ్రి డైరెక్షన్ అనుసారంగా నడుచుకొని వేరే వాళ్ళకు కూడా చెప్పాలి.
వాళ్ళకి చెప్పాలి తుమ్ తోడి పతి పావన్ టహరే అట్లా అని. వాళ్ళు ఏమి సన్యాసులు కానీ ఆనందమై ఏమైనా పతి పావనియా కాదు. వాళ్ళకు చెప్పాలి శివబాబా తాళం చేశాను. ఒక్కరిదే తాళంపు చేయాలి, పక్కా చేసుకోండి. तो एक को ही याद करना है, हमारा तो एक शिव बाबा दूसरा न कोई. बाबा हम आप पर ही बारी जाएंगे, बारी जाना तो शिव बाबा पर ही, तो और सबकी याद टूट जानी चाहिए. బాబా చెప్తారు ఒక్కరిదే తలంపు చేయండి, తండ్రి తలంపు. మనం చెప్పాలి బాబా నేను మీరు మాత్రమే, నాకు వేరు ఎవరు లేదు, మీ పైన మాత్రమే నేను అర్పణ అవుతాను. అర్పణ ఇది శివబాబా పైన మాత్రమే, వేరు ఎవరు తలంపు రాకూడదు. మనకు అన్నీ కట్ అయిపోవాలి. మన బుద్ధి సమర్పణ ఇది ఒక్కరి కోసం. భక్తి మార్గంలో ఏమో చాలామందిని తలంపు చేసినారు. ఇక్కడ మరి శివబాబా ఒక్కరిది మాత్రమే తలంపు చేయాలి. ఏక్ బాబ్ దూసరా నా కోయ్ అట్లా. అయినా కూడా కొందరు వాళ్ళ మత అనుసారంగా నడుచుకుంటారు. ఏం వాళ్ళ గతి సద్గతి దొరుకుతుందా, వాళ్ళ మతంలో నడుచుకుంటారు. మరి కన్ఫ్యూజ్ అయిపోతారు. బిందుని ఎట్లా తలంపు చేసేది ఎట్లా అని. అంటే మీరు ఎట్లా ఆత్మ బిందు అయినారు, అట్లా నేను కూడా అయినాను కదా, ఆత్మని అనుకుంటారా లేదా, నేను ఆత్మ అట్లా అని. అట్లనే శివబాబా రూపం కూడా బిందు. నేను మీ తండ్రి కదా, బిందు అయినాను. మీరు బిందు, నేను మీ తండ్రి బిందు అయినాను. తండ్రి దగ్గర ఉండే ఆస్తి దొరికేది, తల్లి దగ్గర ఉండి ఆస్తి దొరకదు. ఈ తల్లి మరి దేహదారి కదా, బ్రహ్మ బాబా కూడా దేహదారి. మనం విదేహి తలంపు చేస్తూ ఉండాలి, అప్పుడే ఆస్తి దొరుకుతుంది. అందుకే బాబా చెప్తారు అన్ని మాటలు బుద్ధి నుంచి తీసేసి ఒక్కరి దగ్గర మాత్రమే బుద్ధి యోగం పెట్టండి అట్లా అని. అచ్చా మీఠే మీఠే शिकले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. शरीर का भान खत्म करने के लिए चलते फिरते अभ्यास करना है. जैसे कि इस शरीर से मरे हुए न्यारे हैं, शरीर में है ही नहीं. बिगर शरीर आत्मा को देखो. అంటే దేహభానం సమాప్తి చేసుకోవాలంటే నడుస్తూ తిరుగుతూ ఇది అభ్యాసం చేయండి. ఏ విధంగా ఈ శరీరం నుంచి నేను చనిపోయినాను, కంప్లీట్ డిటాచ్ అయిపోయినాను, శరీరం లేనే లేదు. మరి ఇంకొకరిని చూసేటప్పుడు కూడా శరీరం లేకుండా ఆత్మని చూడండి. సెకండ్ పాయింట్, कभी भी किसी के शरीर पर तुम्हें आशिक नहीं होना है. ఎప్పుడు వేరే వాళ్ళ శరీరం పైన ఆకర్షణే కాకూడదు, వాళ్ళని లవ్ చేయకూడదు, వేరే శరీరాన్ని లవ్ చేయకూడదు. ఏక్ విదేహీ బాప్ సే హీ ప్యార్ కర్నా హై. ఒక్క విదేహీ తండ్రిని మాత్రమే ప్రీతి చేయాలి. ఏక్ సే హీ బుద్ధి యోగ లగానా హై. ఒక్కరి దగ్గర మాత్రమే మన బుద్ధి యోగం పెట్టాలి. वरदान. सेवा और स्व पुरुषार्थ के बैलेंस द्वारा ब्लेसिंग्स प्राप्त करने वाली कर्मयोगी भव. स्व मरी स्वयं పురుషార్థాన్ని బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదం ప్రాప్తి చేసుకునేవాళ్ళు कर्मयोगी भव. कर्मयोगी अर्थात कर्म के समय भी योग का बैलेंस हो. కర్మయోగి అంటే కర్మం చేసుకొని కూడా ఆ సమయంలో కూడా యోగం ఉండాలి, రెండు బ్యాలెన్స్ ఉండాలి, పనిను యోగం. సేవ అంటే కర్మం, స్వపురుషార్థం అంటే యోగయుక్త స్థితి. రెండోది బ్యాలెన్స్ పెట్టుకుంటే इन दोनों का बैलेंस रखने के लिए एक ही शब्द याद रखो कि बाप
కరావన్హార్ హే మే ఆత్మ కరన్హారు. అంటే తలంపు మరి సేవ మరి తలంపు రెండుది బ్యాలెన్స్ కావాలంటే ఒక్క శబ్దం పూజలు పెట్టుకోండి. తండ్రి కరణ్ కరావన్హార్, నేను ఆత్మ కరన్హార్. అంటే బాబా నా ద్వారా చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను. అట్లా ఉంటే कर्मयोगानी स्टेज वस्तुंदी. तो ये एक शब्द बैलेंस बहुत सहज बनाए. ఈ ఒక్క శబ్దమే మన బ్యాలెన్స్లో తీసుకొస్తుంది. సర్వకి బ్లెస్సింగ్స్ भी मिलेंगे. బ్యాలెన్స్గా ఉంటే అందరి ఆశీర్వాదం దొరుకుతుంది. जब करणहार के बजाय अपने को करावनहार समझ लेते हो तो बैलेंस नहीं रहता और माया अपना चांस ले लेती है. అయితే మనం బాబా చేయిస్తారు, మనం చేస్తాం అట్లా అనుకుంటేనే బ్యాలెన్స్ ఉంటుంది. లేదు నేనే చేయించేవాడు అనుకునేస్తే బ్యాలెన్స్ వెళ్ళిపోతుంది, అప్పుడు మాయ ఛాన్స్ తీసుకుంటుంది. మరి స్లోగన్, नज़र से निहाल करने की सेवा करनी है तो बाप दादा को अपनी नज़रों में समालो. అంటే మన కంటి ద్వారా వేరే వాళ్ళని నిహాల్ చేయాలంటే, తృప్తి చేయాలంటే, సేవ చేయాలంటే మన కంట్లో ఎప్పుడు బాబాని సమాయించి పెట్టుకోవాలి. ఓం శాంతి. आनंद के प्रदाता हे स्नेह शक्ति दाता, अव्यक्त बाप दादा सादर पधारिए. मंजुल मधुर निमंत्रण अंतःकरण से कण कण प्रभु आपको बुलाता. सादर पधारिए, सादर पधारिए. बिछड़े हैं कल्प भर के, प्यासे मिलन के कब से, बच्चे बुला रहे हैं, मिल जाओ आज हमसे. दृष्टि से सृष्टि रच दो, मुरली से रंग भर दो. वरदानों के है दाता, सादर पधारिए, सादर पधारिए. कोमल सी भावनाएं, निर्मल हृदय का कहना, संगम युग में बाबा संग आपके ही रहना. धरती भी नग़्मे गाती, अंबर भी गुनगुनाता, संसार सारा गाता. सादर पधारिए, सादर पधारिए. तेरे प्यार को संजोए, नैनों को है भिगोए, यादों के मोतियों को सांसों में है पिरोए. वो सद्गुणों के सागर
भरने हर एक गागर, हर हिय तुम्हें बुलाता, सादर पधारिए, सादर पधारिए। आनंद के प्रदाता, हे स्नेह शक्ति दाता, अव्यक्त बाप दादा, सादर पधारिए, सादर पधारिए, सादर पधारिए।